హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఆల్ డూయింగ్ గుడ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మేకప్ ఆర్టిస్ట్ కి మనకి మేకప్ లో కావాల్సిన ఐటమ్స్ ఏంటి, ఒక హెయిర్ స్టైల్ క్రియేట్ చేయాలి అంటే కావాల్సిన ఐటమ్స్ ఏంటి, సో ఇవన్నీ చూసుకుంటాం. దానికంటే ముందుగా మనకు కావాల్సింది ఏంటి, ఒక మేకప్ ఆర్టిస్ట్ కి కావాల్సిన స్కిల్స్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చూద్దాం. సో మన ఛానల్ ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసుంటే ఒకసారి వెళ్ళి మన ఛానల్ ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రీవియస్ చేసిన వీడియోస్ అయితే చూడండి, లైక్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్. బెస్ట్ స్కిల్స్ ఆఫ్ మేకప్ ఆర్టిస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెయిన్ గా కావాల్సింది క్రియేటివిటీ. సో మెయిన్ గా ఒక క్లయింట్ ని చూడగానే సో వీళ్ళకి ఏ హెయిర్ స్టైల్ వేస్తే బాగుంటుంది, ఏ మేకప్ చేస్తే బాగుంటుంది, ఇమాజినేషన్. సో దానికంటే ముందు ఒక క్రియేటివిటీ, మనకి ఇలా చేసుకుంటే బాగుంటుంది, సో ఈ మేకప్ ఇలా చేయాలి, ఐ మేకప్ ఇలా చేయాలి. సో మన క్రియేటివిటీ అనేది ఇంపార్టెంట్. అండర్స్టాండింగ్ ఆఫ్ మేకప్. సో మేకప్ మనం అందరికీ ఒకేలా అయ్యలేము, ఒక్కొక్క స్కిన్ టోన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఒక్కొక్కరి స్కిన్ టోన్ ఒక్కొక్కలా, సో దాన్ని బట్టి మనము మేకప్ ఎలా చేయాలి ఏంటి, మనకి మినిమం నాలెడ్జ్ అనేది తెలిసి ఉండాలి. సో టెక్నిక్స్ ఆఫ్ మేకప్, అండ్ మనం మేకప్ వేసే ముందు ఏ టెక్నిక్స్ యూజ్ చేయాలి, సో ఎలా అప్లై చేయాలి, ఎలా బ్లెండ్ చేయాలి, సో మనకి మినిమం అయితే ఒక మేకప్ చేయడానికి మినిమం ఆఫ్ టెక్నిక్స్ అయితే తెలిసి ఉండాలి. సో ప్రోడక్ట్ నాలెడ్జ్ అయితే మనకి తెలిసి ఉండాలి. సో ఏ క్లయింట్ వాళ్ళకి ఏం యూజ్ చేయాలి, బ్రైట్ కి ఏం యూజ్ చేయాలి, సో బ్రైట్ గెస్ట్ కి ఏం యూజ్ చేయాలి. అండ్ ప్రోడక్ట్ నాలెడ్జ్ ఎందుకు అని అంటే, మనం కన్సిలర్ యూజ్ చేయాలన్నా, ఫౌండేషన్ యూజ్ చేయాలి అన్నా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాని గురించి మనకి ప్రోడక్ట్ నాలెడ్జ్ అని మినిమం బేసిక్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్లయింట్ దగ్గరికి విజిట్ చేసినప్పుడు మనల్ని క్లయింట్స్ అడుగుతూ ఉంటారు, సో ఇది ఏంటి, సో వాళ్ళ కోసం అని కాకపోయినా మనం నీట్ ఫినిషింగ్ రావాలి, మేకప్ పర్ఫెక్ట్ గా చేయాలి అని అంటే మినిమం మనకు ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది తెలిసి ఉండాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం క్లీన్లీనెస్, అంటే మనం ఒక క్లయింట్ దగ్గరికి విజిట్ చేసినప్పుడు డిగ్నిటీగా మన డ్రెస్ సెన్స్ అయినా, మన వే ఆఫ్ స్లాగ్ అయినా, సో మనం మాట్లాడే విధానము, వాళ్ళతో మనం కమ్యూనికేట్ చేసే విధానము, సో ఇవన్నీ మెయిన్ గా ఇంపార్టెంట్. ఆయన మేకప్ కి ముందు మన హ్యాండ్స్ నీట్ గా ఉన్నాయా లేవా, మనం నీట్ గా ఉన్నామా లేమా, సో ఇవైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాల్సింది. అండ్ ఎట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్, మనకి టైం అనేది పక్క, మనకి టైం సెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఎందుకు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లయింట్ కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రైట్ కి మేకప్ చేయాలి అని అంటే మినిమం 4 hours పడుతుంది. సో మనం ముందుగానే వెళ్ళి ఉండాలి, మనం టైం సెన్స్ అనేది పక్కా యూజ్ చేయాలి, పక్కా మనం మెయింటైన్ చేయాలి, టైం సెన్స్ అనేది మనం పక్కా మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అండ్ టైం మేనేజ్మెంట్ అని కూడా చెప్పుకున్నాం ఇంత ముందు. సో మనం ఒక బ్రైడ్ కి మినిమం 3 hours పడుతుంది మనం రెడీ చేయాలి అని అంటే, మనకి బ్రైడ్ అంత టైం ఇవ్వలేరు. కొన్ని సార్లు ఫ్యామిలీ ఫంక్షన్స్ అన్నప్పుడు పూజలు ఎక్సెట్రా ఉంటాయి, సో అంత టైం మనకి ఇవ్వలేరు. సో మనం ఆ టైంలోనే మనం 2 hours లో లేదు 1.5 hour ఇస్తారు మనకి టైం, ఆ 1.5 hour లో మనం వాళ్ళని రెడీ చేయాలి. సో అలాంటి టైంలో మనము టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. అంటే ముందుగానే శారీ ప్రీప్లీటింగ్ చేసి పెట్టుకోవడమా, లేదా శారీ అంటే వెనకాల జడ సౌరం అల్లి పెట్టడమా, సో ఇలాంటివన్నీ మనం ముందుగానే చూసుకోవాలి. టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం పేషెన్సీ. మనకి బ్రైడ్ గెస్ట్, ఇప్పుడు మన బ్రైడ్ ఉన్నారు, ఇప్పుడు మన బ్రైడ్ కి మనం 6 o'clock అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 10 o'clock కి ముహూర్తం ఉంది అని అంటే మనం 6 o'clock వెళ్ళి 9 వరకు 9:30 వరకు వాళ్ళకి రెడీగా ఉంచాలి అని చెప్పి, మనం 5:30 6 కి వెళ్ళినప్పుడు బ్రైడ్ మనకి 7 కి వస్తారు, 8 కి వస్తారు. సో అట్లాంటప్పుడు టైం మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. టైం పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ టైం సెన్స్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. పేషెన్సీ అనేది కొన్ని సార్లు అదే బ్రైడ్ మనకి లేట్ గా వచ్చినప్పుడు, టైం ఇవ్వలేనప్పుడు మనం ముందుగానే వెళ్ళి కూర్చుంటాము, వాళ్ళు ఇంకా వస్తలేరు ఏంటి, నాకు టైం సరిపోదు, అలాంటి టైంలో టెన్షన్ గానీ కోపం గానీ ఇట్లాంటివి వస్తాయి. సో మనకి మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళకి, ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి పక్కా పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దీని అన్నిటికంటే ముందు కలర్ థియరీ, ఇది మెయిన్ మస్ట్ అండ్ షుడ్. మన ఫేస్ లో ఉన్న ఫ్లాస్ ని కవర్ చేసుకోవాలి. సో మన దగ్గర అన్ని ఏమంటారు, సో ఇప్పుడు కన్సిలర్ ప్యాలెట్స్ లో మనకి అన్ని కలర్స్ అవైలబుల్ లేవు, కొన్ని కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. సో అట్లాంటప్పుడు వాళ్ళ ఫేస్ లో ఉన్న ఫ్లాస్ ని కవర్ చేయాలి అని అంటే
ఏ కలర్ చేస్తే మిక్స్ మ్యాచ్ చేస్తే మనకి వాళ్ళ స్కిన్ టోన్ వస్తుంది, మనం ఎట్లా వాళ్ళ ఫ్లాస్ ని కవర్ చేయగలుగుతాము. అండ్ ఎట్ ద సేమ్ టైం మేకప్ చేయాలి. మేకప్ చేయాలి అని అంటే బ్రైట్, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు డిఫరెంట్ ఐ మేకప్ అడుగుతారు, నా ఇంకొంచెం ఎలివేట్ చేసుకోవాలి నేను. సో అట్లాంటప్పుడు మనం కలర్ థియరీ అనేది మస్ట్ అండ్ షుడ్ మనకి ఇంపార్టెంట్. ఈవెన్ ఫ్లాస్ ని కవర్ చేసుకోవాలి అన్న కలర్ కరెక్టర్, కన్సీలర్, ఐ మేకప్, మెయిన్ గా ఐ మేకప్ లో మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కలర్ థియరీ. సో దానికోసమైనా కలర్ థియరీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ చేద్దాం. అండ్ సీ యూ, బాయ్ బాయ్.